నమస్తే మహేష్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. గత టీడీపీ గవర్నమెంట్ హయాంలో అమరావతి రాజధాని యొక్క నిర్మాణాలను పూర్తి చేయలేకపోయామన్న విమర్శలను ఎదుర్కొన్న శ్రీ చంద్రబాబు నాయుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి యొక్క నిర్మాణాలు అన్నిటిని కూడా పూర్తి చేసిన తర్వాతే ఎలక్షన్లకు వెళ్ళాలనే పట్టుదలతో ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్లో రెండో విడత భూసేకరణ కానీ సమీకరణ కానీ చేపట్టాలని సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాబోయే కాలం భవిష్యత్తు యందు అవసరాల కొరకు మనకి అంతర్జాతీయ ఎయిర్పోర్టు కట్టాలి. దానికి అనుగుణంగా 4,000 ఎకరాలు కావాలి. అదేవిధంగా ఇతర అవసరాల కోసం ఇతర నిర్మాణాల కొరకు కూడా మనకి భారీ ఎత్తున భూ సమీకరణ అనేది అవసరం ఉంది. అందు నిమిత్తం రెండవసారి ల్యాండ్ పూలింగ్కి చాలా సిద్ధమవుతున్నారు. మన మంత్రి నారాయణ గారు కూడా పూర్తిగా వివరణ ఇచ్చారు. ఈ భూసేకరణ గురించి ఎందుకు ఇస్తున్నాము, మనకి ఇస్తే ఎంత మంచి జరుగుతుందో, రైతులకి న్యాయం ఎంతవరకు జరుగుతుందో, మన రాష్ట్రం యొక్క రాజధాని కూడా ఎంతవరకు ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో, ఎక్కువగా నిర్మాణాలు చేయబడితే ఎక్కువ ప్రాజెక్టులు వస్తేనే మనకి ఇక్కడ రాజధాని యొక్క డెవలప్ అవుతుంది. ఇక్కడ రాజధాని కొరకు భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా భూ వాల్యూ పెరుగుతుందని కూడా మంత్రి నారాయణ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మే 1న సచివాలయం మరియు హెచ్ఓడి కార్యాలయానికి టెక్నికల్ టెండర్లని పిలిచారు. తనంతరం ఫైనాన్షియల్ టెండర్లను కూడా పిలిచి దాని యొక్క పూర్తి నిర్మాణం బాధ్యత కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వబోతున్నారు. మరియు దీని వలన మనకి శాశ్వతంగా సచివాలయం హెచ్ఓడి కార్యాలయాలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు సిఆర్డిఏ. మనకి మే 2వ తారీఖున మనందరూ మే 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రాజధానికి రాబోతున్నారు. ఆయన రాబోయే ముందుగానే రాజధాని యొక్క నిర్మాణాల గురించి పూర్తిగా ఏ నిర్మాణాలు చేయాలో ఆ నిర్మాణాల గురించి పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. మనకి ఈరోజు మన సచివాలయం హెచ్ఓడి కార్యాలయాలకి టెండర్లను పిలిచారు. హెచ్ఓడి యొక్క కార్యాలయానికి 1,126 కోట్లతో టెండర్లను పిలిచారు. అదేవిధంగా సచివాలయం యొక్క 1, 2 టవర్లకి 1,897 కోట్లతో టెండర్లను పిలిచారు. తరువాత మళ్ళీ ఒక ప్రకటన జారీ చేశారు. మిగిలినటువంటి సచివాలయం యొక్క 3, 4 టెండర్లను కూడా 1,664 కోట్లతో టెండర్లను పిలిచారు. ఈ టెండర్లను పిలిచి సిఆర్డిఏ ఈ యొక్క నిర్మాణాలను పూర్తిగా అతి త్వరలో కంప్లీట్ చేయాలని కృత నిశ్చయంతో ఉంది. థ్యాంక్ యూ.